హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కూర్గు దగ్గర ఉన్న గోల్డెన్ టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది ఎలా వెలిసింది, దీని యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఇది ఎక్కువగా పిల్లలు ఎందుకు విజిట్ చేయాలనే విషయం మీకైతే ఈరోజు వివరిస్తాను. కర్ణాటకలోని కూర్ దగ్గర బైలకుప్పే అనే చోట ఒక అందమైన టిబేటియన్ దేవాలయం ఉంది. దీన్ని చాలామంది గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. దీని అసలు పేరు నామ్డ్రోలింగ్ మఠం. ఇది ఎలా ఏర్పడిందంటే, చాలా సంవత్సరాల క్రితం టిబెట్లో పరిస్థితులు మారడంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా సన్యాసులు భారత్కు వచ్చారు. భారత్లో ప్రభుత్వం వారికి ఆశ్రయం ఇచ్చింది. 1963లో ప్రసిద్ధ తిబేటియన్ ఆధ్యాత్మిక గురువు ఫెనోర్ ఆర్ రిపోచే అనే ఈ మతాన్ని స్థాపించాడు. చిన్నగా ప్రారంభమైన ఈ మఠం ఇక్కడికి సన్యాసులు కష్టపడి పని చేయడంతో పెద్దదిగా మారింది. ఇందులో ప్రత్యేకం ఏమంటే, ఈ దేవాలయంలో బంగారు రంగులో మెరిసే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ ప్రధానంగా 3 పెద్ద బుద్ధ విగ్రహాలు ఉంటాయి. బుద్ధ శాక్యముని, బుద్ధ సంభవ, అమితాయిషు అని ఈ ముగ్గురి యొక్క విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చాలామంది తిబేటియన్ సన్యాసులు చదువుకుంటారు, ధ్యానం చేస్తుంటారు. రంగురంగుల గోడలపై అందమైన చిత్రాలు, శాంతిని ఇచ్చే ముళ్ళు పెట్టే సంగీతాలు మరెన్నో ఉంటాయి అన్నమాట. ఇది పిల్లలు ఎందుకు చూడాలంటే, ఇది ప్రశాంతంగాను అందంగాను ఉండే ప్రదేశం. తిబేటియన్ సంస్కృతి, కళలు, సంగీతం ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. పెద్ద పెద్ద విగ్రహాలు, అందమైన తోటలు పిల్లలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు కూర్గ్ కానీ కర్ణాటక కానీ వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.